ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచరణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గతధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ, అందరికీ దండాత్ ప్రణామాలు. సో మనము భీష్మస్థుతిలో భాగంగా మనము భీష్ముని గురించి చాలా ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. చాలా ఆల్మోస్ట్ 5 to 6 hours ఇంట్రడక్షన్ కవర్డ్ ఆన్ భీష్మదేవ్. అలాగే భీష్మ స్థుతిలో అనగా శ్రీమద్ భాగవతంలోని మొదటి స్కందంలోని 9వ అధ్యాయంలో 32, 33 శ్లోకాలు నేర్చుకున్నాం. మొత్తం 11 శ్లోకాలు ఉంటాయి భీష్మ స్థుతిలో. మనము మొదటి 2 శ్లోకాలు కవర్ చేసుకున్నాం. ఆ శ్లోకాలు ఎలా ఉన్నాయి? ఇతిమతి రూపకల్పితా వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమి స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిముపేయుషి యద్భవ ప్రవాహా. త్రిభువన కమనం తమాలవర్ణం రవికరగౌరవరంభరం దధానే వపురలకకులవృతననాబ్జం విజయసకేరతిరస్తు మే నవాధ్యా. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? మొదటి శ్లోకంలో ఇతి మతి రూపకల్పిత వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభూమి అంటే బేసికల్ భగవంతుని యొక్క ఉన్నతమైన స్థానాన్ని భీష్ముడు ప్రతిష్టాపిస్తుండ అక్కడ. సో భగవంతుడు ఎవరు? సాత్వత పుంగవే, సాత్వత కులంలో ఉన్నతమైన వాడు. అలాగే సాత్వత అంటే ద ప్యూర్ డివోటీస్ లో పుంగవ లీడర్. అటువంటి భగవంతుని పైన నా మనసుని ఫోకస్ చేస్తాను ఇప్పటి నుంచి అని చెప్పేసి స్టార్టింగ్. తర్వాత ఏంటి? త్రిభువన కమనం తమాల వర్ణం. త్రిభువన కమనం అంటే ముల్లోకాలకు కావలసిన వాడు. అలాగే తమాల అనే వర్ణంలో ఉన్నవాడు. రవికర గౌరవరంబరం దధానే, ఎల్లో గార్మెంట్స్ వేసుకొని ఉన్నాడు అని చెప్పేసి నెక్స్ట్ శ్లోకంలో భగవంతుని యొక్క అందాన్ని వర్ణించాడు. తర్వాత 3వ శ్లోకంలో యుద్ధ భూమిలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గుర్తు చేసుకోవడం మొదలు పెట్టారు మన భీష్మదేవుడు. ఏమంటున్నారు ఇక్కడ 3వ శ్లోకంలో? 3వ శ్లోకం అంటే భీష్మ స్థుతిలో 3వ శ్లోకం అంటే మొదటి స్కందంలోని 9వ అధ్యాయంలో 34వ శ్లోకం. యుధితురగరజో విధూమ్ర విశ్వ కచలులిట శ్రమవార్యలంకృతస్యే మమ నిశిత శరైర్విభిద్యమానా త్వచి విలసత్ కవచేస్తు కృష్ణ ఆత్మా. ఇక్కడ ఏమంటున్నారు? యుధి అంటే యుద్ధంలో ఏమైందంటే, యుద్ధంలో యుధి తురగ రజో. తురగ అంటే గుర్రాలు అని అర్థం. తురగ అంటే గుర్రాలు. మనము ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఎన్ని గుర్రాలు, ఎన్ని ఏనుగులు, ఎన్ని రథాలు, ఎన్ని సైనికులు, ఎంత ఇంటెన్స్ గా జరుగుతుంది యుద్ధం అక్కడ. ఎక్కడి నుంచి ఏ బాణం వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏ రథం పైన వచ్చి ఏ సైనికుడు వస్తాడో తెలియదు. అసలు అంత బీభత్సమైన యుద్ధంలో కృష్ణుడికి భీష్ముడికి మధ్య ఈ లవ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది అన్నమాట. భీష్మ ఇస్ థింకింగ్ దట్ ఐఎమ్ ఆఫరింగ్ మై ఆరోస్ టు కృష్ణ. నేను జనరల్ గా మనం భగవంతుడికి ఏం వేస్తాం? పువ్వులు వేస్తాం. తన పాదాల దగ్గర, తన మొహం పైన పువ్వులు వేస్తాం జనరల్ గా. కొంతమంది పోయెట్స్ ఉంటారు. పోయెట్స్ ఏం వేస్తారు? భగవంతుని పాదాల దగ్గర తన పదజాలాలను వేస్తారు. తన కవిత్వాలని పుష్పాల్లాగా సమర్పిస్తారు. కానీ ఇక్కడ భీష్మదేవుడు ఏ రసంలో ఉన్నాడు? వీరరసం.
హ్మ్. ఆ వీరరసంలో ఉండి భీష్మదేవుడు ఏమేస్తున్నాడు భగవంతుని యొక్క పాదాల దగ్గర తన బాణాలనేస్తున్నాడు. ఆ బాణాల్ని తిరస్కరిస్తున్నాడా కృష్ణుడు? లేదు. దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎలా? తన ఫ్లవర్స్ లాగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. మనకు వివిధ రసాలుంటాయి. ఆ రసాలలో ప్రైమరీగా 5 రసాస్ ఉంటాయి. ఆ 5 రసాస్ ఏంటంటే శాంతరసము, దాస్యరసము, సాక్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసం. శాంతరసము ప్రహ్లాద్ మహారాజుని మనం చెప్పుకోవచ్చు. ఎంత జరిగినా భగవంతుని పైనే నమ్మకం పెట్టుకొని ఎప్పుడు భగవంతుడిని ఆరాధించారు. హ్మ్. దాస్యరసంలో మన హనుమంతుడిని చెప్పుకోవచ్చు. హ్మ్. ఆంజనేయుల్ని. సో, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధముక్తం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. శ్రీరామదూత. హ్మ్. అలాగే సాక్యరసంలో ఎవరు? అర్జునుడిని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్‌గా ట్రీట్ చేసాడు. నెక్స్ట్ మధుమంగల్, సుధామ వీళ్ళందరూ సాక్యరసంలో ఉన్నారు. వాత్సల్య రసంలో మన యశోదరి మొన్నే మనం దామోదర్ లీల ఫినిష్ చేసుకున్నాం. హ్మ్. ఎంతో బ్యూటిఫుల్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ లవ్ బిట్వీన్ యశోద అండ్ కృష్ణ. నెక్స్ట్ మాధుర్య రస అంటే గోపికలు. గోపికలకి కృష్ణునికి మధ్య ప్రేమ అది మాధుర్య రస. రాసలీల అనేది ఆ మాధుర్య రసంలోకొస్తుంది. ఆ రాసలీల ఇన్‌ఫాక్ట్ శరద్ పూర్ణిమ. మనం నెక్స్ట్ నవంబర్ 5న సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో, ప్రతి ఒక్క రసాన్ని మనము వర్ణించి, గొప్పగా కీర్తించి, మనం ఆ భగవంతుని యొక్క శరణు పొందాలని జెప్పేసి ఉత్సవాలన్నీ మనం జరుపుకుంటున్నాం. ఈ 5 రసాలను కలిపి ఒక దగ్గర ఎక్కడ బెట్టారు అంటే, గోవర్ధన లీలలో బెట్టారు. 5 రసాలు అంటే అందరూ వ్రజవాసులందరూ వచ్చి ఒకే అంబ్రెల్లా. ఏ అంబ్రెల్లా? గోవర్ధన అనే అంబ్రెల్లా కింద అందరూ ఒకే దగ్గర 7 రోజులు, 7 రాత్రులు ఎంతో ఆనందంతో గడిపారు. ఇవి 5 ముఖ్యమైన రసాలు. కొన్ని సబ్ రసాస్ ఉంటాయి. ఉపరసాలు అంటాం. అవి దాదాపు 7 ఉంటాయి. దాంట్లో వీరరసము, హాస్యరసము, రౌద్ర రసము. రౌద్ర అంటే యాంగర్, కోపం రావడం భగవంతుని మీద. అది కూడా ఒక రసమే. దాన్ని కూడా భగవంతుడు ఎంజాయ్ చేస్తాడు. భగవంతుడు దాన్ని ఏమంటారు తిరస్కరించడు. భగవంతుడు ప్రతి ఒక్క రసాన్ని ఎంజాయ్ చేస్తాడు. కానీ మన భావం అనేది క్లియర్‌గా ఉండాలి. హ్మ్. ఆహ్, రౌద్ర రసము, అద్భుత రసము, శృంగార రసము, భయాంక రసము, బీభత్స రసము ఇలా 7 ఉపరసాస్ ఉంటాయన్నమాట. హ్మ్. కానీ ప్రైమరీగా అయితే ఈ 5 రసాస్. సో, ఈ ఉపరసంలో భీష్మ పితామహుడున్నారు. ఏ రసం? వీర రసం. ఆ వీర రసంలో యారోస్ ఏస్తున్నాడు. ఇలా, ఇలా, ఇలా యారోస్ ఏస్తానే ఉంటాడు. దానికి కృష్ణుడు రిప్లైగా ఏమిస్తాడు మళ్ళా? యారోస్ ఏస్తాడు కృష్ణుడు గూడా. దానికి భీష్ముడు ఏం చేస్తాడు? హీల్ ఓపెన్ హిస్ ఆర్మ్స్ అండ్ సే దట్ కృష్ణ ప్లీజ్ కిల్ మీ. హ్మ్. అది వీరరసం. దే విల్ ఎంజాయ్ ఇన్ దేర్ ఓన్ వే. డోంట్ థింక్ దట్ దే ఆర్ ఫైటింగ్. దే ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్. ఇప్పుడు ఆహ్, వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని కి ఆల్మోస్ట్ కొన్ని వేల సంవత్సరాలు ఫైటింగ్ అయిందంట. హిరణ్యాక్షుడికి, వరాహ అవతారానికి. అప్పుడు దేవతలందరూ వచ్చి అన్నారంట. లైక్ నారాయణ నీకు ఎంతసేపు ఈయనని చంపడానికి ఎందుకు ఇంత అంటున్నావు అంటే, ఐ యామ్ ఎంజాయింగ్ ద టచ్ ఆఫ్ మై డివోటీ అంటున్నాడంట. ఎందుకు హిరణ్యాక్ష ఎవరు? జయ విజయాల్లో ఒకళ్ళు. హ్మ్. ఐ యామ్ ఎంజాయింగ్ ద టచ్ ఆఫ్ మై డివోటీ. ఐ యామ్ హగ్గింగ్ హిమ్. సమ్‌టైమ్స్ ఐ యామ్ పంచింగ్ హిమ్ అండ్ సమ్‌టైమ్స్ ఐ యామ్ హగ్గింగ్ హిమ్. హగ్‌లోను కూడా నాకు కొట్టడానికి ప్రయత్నం చేస్తుండు. వి ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద మస్తీ హియర్ అని చెప్పేసి ఆహ్, లైక్ నారాయణ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్. సో, ఈ విధంగా భగవంతుడు ఒక్కొక్క రసాన్ని ఒక్కొక్క విధంగా ఎంజాయ్ చేస్తాడు. డోంట్ థింక్ దట్ భగవాన్ ఈస్ సో బోరింగ్. నేనెప్పుడు భగవంతునికి భయపడకుండా ఉండాలి. భగవంతునికి అలా చేయాలి. భగవంతునికి పూజ చేయాలి. అయ్యో! భగవంతునికి ఇలా ముట్టుకుంటే బాగోదేమో. అయ్యో! భగవంతునికి ఇలా చేస్తే బాగోదేమో. ఆఫ్‌కోర్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ మరీ జిడ్డులాగా చేయకూడదు. సో, భగవాన్ మీన్స్ హి ఈస్ ద వన్ హూ లవ్స్ అస్. ఈస్ నాట్ సమ్‌వన్ హూ హేట్స్ అస్. హ్మ్. సమ్‌వన్ హూ నాట్ డజంట్ హేట్ అస్. సో, ఆ రసంలో ఏదో ఒక రసంలో మనం ఉండాలి. హ్మ్. సో, ఇక్కడేమన్నారు యుధి తురగ రజో. ఇక్కడ యుద్ధంలో గుర్రాలున్నాయి. ఆ గుర్రాల ఇలా ఎంత ఫాస్ట్‌గెళ్తాయంటే గుర్రాలు వెరీ ఫాస్ట్‌గెళ్తాయి. ఏనుగులు దబ్బ, 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 దబ్బ అని గుద్దుకుంటూ ఎళ్తా ఉంటాయి భూమిని. హ్మ్. అప్పుడు ఎంత దుమ్మొస్తుంది ఆ వాటి నుంచి అందరి నుంచి అసలు. జస్ట్ ఇమాజిన్ ఎంత దుమ్మొస్తది. ఏంటి
జస్ట్ మనం కబడ్డీ ఆడామనుకోండి ఎంత దుమ్మొస్తుంది? ఏది 10 మంది 10+10 20 మంది ఆడితేనే అంత దుమ్మొస్తాయి. ఇక్కడ లక్షల గుర్రాలు, లక్షల ఏనుగులు, లక్ష రథాలు, లక్ష సైనికులు, ఏమంటారు ఆహ్, యారోస్ అన్నీ కలిపి ఎంత దుమ్మొస్తుందక్కడ. ఈ రజ అంటే దుమ్ము. ఆ గుర్రంల పాదాల నుంచి వచ్చే దుమ్ముతో యుధి తురగ రజో, తురగ అంటే గుర్రాలు, రజ అంటే దుమ్ము, యుధి తురగ రజో విధూమ్ర విశ్వక్. విధూమ్ర అంటే ఆహ్, భగవంతుని ఫేస్ మొత్తం కవర్ అయిపోయిందంట దుమ్ముతోని. ఎలా ఎక్కడెక్కడ కవర్ అయింది? విశ్వక్ మొత్తం ఆల్ అరౌండ్. భగవంతుని ఫేస్ మొత్తం దుమ్ముతో కవర్ అయిపోయిందంట. హ్మ్. కచ లులిట శ్రమవార్యలంకృతాస్యే. హ్మ్. కచ, కచ అంటే బేసికల్లీ ఎయిర్. జుట్టు. కచ లులిట శ్రమవార్యలంకృతస్యే. జుట్టు పైన గూడా దుమ్ము పడిపోయిందంట. జుట్టు లూజ్ అయిపోయిందంట. కచ లులిట శ్రమవార్యలంకృతస్యే. ఇంకేమంట శ్రమవార్యలంకృత స్వెట్ వస్తుందంట భగవంతుడికి. ఇదంతా ఎలా ఉందంట భగవంతుని ఫేస్ పైన ఏంటి? దుమ్ముతో నిండిపోయినటువంటి ముఖము, దుమ్ముతో నిండిపోయినటువంటి జుట్టు, లూజ్ అయిపోయినటువంటి జుట్టు ప్లస్ తన చెమటలు రావడము ఇదంతా కలిసి భగవంతుడికి ఎలా అనిపిస్తుందంట? అలంకృత అస్య అలంకారంలాగా అనిపిస్తుందంట ఇదంతా భీష్ముడికి. భీష్ముడికి ఇదంతా అలంకారంలాగా అనిపిస్తుంది. అదే వాత్సల్య రసంలో యశోద ఏమంటుంది? ఇక్కడ ఏమంటే భీష్ముడు పొగుడుతున్నాడు. కృష్ణ నువ్వు ఎంత అందంగున్నావు కృష్ణ. లైక్ దుమ్ముతోని ఎంత బ్లూయిష్ ఫేస్ పైన లైక్ హాష్ కలర్ దుమ్ము పైన చెమటలొచ్చి అవి కొద్దిగా డార్క్ హాష్ కలర్‌లో అయ్యి నీ జుట్టు ఇలా లూజ్ అయిపోయి అబ్బబ్బబ్బబ్బా! ఎంత అందంగున్నావు కృష్ణ అని జెప్పేసి ఇక్కడ భీష్ముడంటే, వాత్సల్య రసంలో ఉన్న యశోద ఏమంటుంది? ఆ! యశోదామాత ఎంతో చక్కగా బొట్టు పెట్టి, ఆమ్లెట్స్ పెట్టి, బ్రేస్లెట్స్ పెట్టి, యాంక్లెట్స్ పెట్టి, వడ్డానం బెట్టి, మంచి ధోతి గట్టి, హ్మ్. దిష్టి చుక్క బెట్టి, మంచి జుట్టేసి, మంచి అందంగా పంపిస్తుంది అరణ్యంలోకి. ఎవరిని? ఆవుల్ని మేపడానికి. అక్కడ అరణ్యంలో పోయి మన కృష్ణ ఏం చేస్తున్నాడు? మామిడి పళ్ళు తెంపుకోవడము, వాళ్ళతో కబడ్డీ ఆడడము, లేకపోతే ఆవు తోకల్ని పట్టుకొని ఎళ్ళిపోవడము. ఆ ఆవు పోయి పెండలలో తీసుకుపోయి ఎత్తేస్తది. ఆవు కృష్ణుడిని తీసుకుపోయి ఎందుకంటే ఆవు తోక పట్టుకుంటే ఆవు ఊకుంటదా? ఆ ఆవు పర్రున పరిగెత్తేసి పెండలో ఎత్తేస్తదన్నమాట. అప్పుడు ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంత అందంగా పంపించిన యశోద రిటర్న్ వచ్చేసరికి ఎట్లా వచ్చాడంటే మొత్తం దుమ్ముతోని, అదే దుమ్ముతోని, పెండతోని మొత్తం పూసుకొని వచ్చేవాడంట రిటర్న్. రాగానే యశోద ఫుల్ సీరియస్. ఎలా అయితే మన పిల్లలు స్కూల్ నుంచి రాగానే మ పొరపాటున ప్యాంట్ చినిగిపోయినా, షర్ట్ చినిగిపోయినా ఇలా దబ్బ 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 2 ఈకేసి నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకోసారి పాడు చేసుకున్నావు అలా అంటాం గదా! అలాగే యశోద గూడా ఏమంటుంది ఇక్కడ నువ్వు పూర్వజన్మలో పందై ఉంటావు. అందుకని జెప్పేసి ఇలా అంటావంటే అప్పుడు కృష్ణుడు నీకెలా తెలుసు నేను పందని నేను వరాహవతారాన్ని అని చెప్పేటోడన్నమాట. సో, ఈ విధంగా ఇంకా 2 ఈకేదన్నమాట అట్లా చెప్పినందుకు. సో వాత్సల్య రసంలో అదే దుమ్ముకు యశోదమ్మ తిడుతుంది. ఇక్కడ వీర రసంలో అదే దుమ్ముకు భీష్ముడు పొగుడుతున్నాడు. ఇవి వివిధ రసాలు. హ్మ్. ఇవి వివిధ రసాలు. రస మీన్స్ ఎ వే టు ఎక్స్‌ప్రెస్ అవర్ లవ్ అంతే. డోంట్ థింక్ రస ఈస్ సంథింగ్ ఈక్వల్ టు ద వర్డ్ దట్ వి యూజ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. సో దట్స్ అన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్. హ్మ్. సో ఇక్కడ భీష్ముడు పొగుడుతున్నాడు. ఎంత దుమ్ము, చెమట చెమట, దుమ్ము కలిసి లైక్ డార్క్ హాష్ కలర్‌లో అయ్యి జుట్టు లూజ్ అయిపోయి, ఆ జుట్టు ఇదే చూడండి ఇంకా మళ్ళీ సత్యవ్రతముని దామోదర లీలలో ఏమంటారు దీనికి? ఇదంతే ముకాంబోజం అత్యంత నీలైర్ వృతం కుంటలై స్నిగ్ధ రక్తశ్చ గోప్య. ఏమంటున్నాడు? ఆ జుట్టు నీ ఆహ్, ఏమంటారు? నీ గార్మెంట్స్ నీ మొహం పైన ఉన్నటువంటి కమ్మలు గాని, లేకపోతే హారము గాని వీటన్నిటితోని రిఫ్లెక్ట్ అయ్యి నీ జుట్టనేది రెడ్డిష్ షేడ్‌లో వస్తుంది. కృష్ణ ఎంత బాగున్నావు కృష్ణ అని చెప్పి సత్యవ్రతముని అంటున్నాడు. అదే జుట్టుని. హ్మ్. ఇదంతే ముకాంబోజం అత్యంత నీలే ఋతం కుంటలై స్నిగ్ధ రక్తశ్చ గోప్య. రెడ్డిష్ కలర్‌లో వస్తుంది. నీ జుట్టు ఎంత షైనింగ్ అవుతుంది. ఆ సూర్యకాంతి నీ గార్మెంట్స్ పైన పడి అది రిఫ్లెక్ట్ అయ్యి నీ జుట్టు రెడ్డిష్ కలర్ ఎంత బాగున్నావు కృష్ణ అని చెప్పేసి అంటున్నారిక్కడ. అదొక రసం ఇంకా.
ఒక్కొక్కళ్ళో ఎవరి బాధ ఆళ్ళది. అందరి బాధ ఏంది? కృష్ణుడిని పొగడడం. మన బాధ ఏముండాలి? కృష్ణుడిని పొగడాలి. అందుకే మన సాంప్రదాయంలో ఇస్కాన్ టెంపుల్స్‌లో చాలా, చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు డెకరేషన్‌కి. బికాజ్ వి షుడ్ సమ్ థింగ్స్ కొన్ని కొన్ని విషయాలు మనం చూసే వరకు మనం దానికి వి కెనాట్ రెసిప్రొకేట్. ఇప్పుడు ఎంత విన్నా అది చూసే వరకు మనకు ఆ ఫీలింగ్ రాదు కొన్ని కొన్ని సార్లు. భగవంతుడు అందంగా ఉన్నాడు. ఓకే. బట్ దేర్ షుడ్ బి సమ్ వే టు సీ యస్. అందుకోసం మనము డెకరేషన్ భగవంతుని యొక్క అలంకరణకు మీ అందరికి తెలుసు. పరమశివుడు అభిషేక ప్రియుడు. నారాయణుడు అలంకార ప్రియుడు. చాలా అలంకారం అంటే చాలా ఇష్టం భగవంతునికి. సో అందుకోసమే చాలా అలంకారం చేశారు. ఎందుకంటే మనము ఆ అలంకారాన్ని ఏదో పిచ్చి అలంకారాలు బయట ఒక అమ్మాయినో అబ్బాయినో చూసి ఆ అలంకారాన్ని చూసి మనం కింద మీద పడి కొట్టుకుంటున్నాం పిచ్చులలాగా. ఇంకా అంతకన్నా అందంగా ఉంటాయి. ఎంత బాగుంటుందని చెప్పేసి ఎంత బాగుంటుంది. ఈ బద్ధ జీవులు విముక్తులై భగవంతుని యొక్క ప్రేమలో మునిగిపోతారని చెప్పేసి మనం అలంకారం చేయాలి. సో ఇక్కడ ఏమంటారు? కచ్చ లులిట శ్రమవార్యలంకృతస్య, ఇదొక అలంకారం లాగుందంట కృష్ణుడికి యుద్ధ భూమిలో. నెక్స్ట్ ఏమంటారు? మమ నా, ఇక్కడ నా అంటే ఎవరిది? ఇది భీష్మ వాచ. ఈ శ్లోకాలన్నీ కూడా శ్రీ భీష్మ వాచ కాబట్టి మమ అంటే ఇక్కడ భీష్మ. సో మమ నిశిత, శిత అంటే షార్ప్, నిశిత ఇక్కడ నిశిత అంటే ఉపసర్గ. నిశిత లైక్ ఎగ్జాంపుల్ ముక్త అంటే డెలివరింగ్, విముక్త అంటే ఫుల్లీ డెలివర్డ్, కంప్లీట్లీ డెలివర్డ్. అలాగే భిన్న అంటే భేదమైంది, విభిన్న అంటే కంప్లీట్లీ డిఫరెంట్. సో వీటిని ఏమంటారంటే ఉపసర్గలు అంటాం. భిన్న, విభిన్న, ముక్త, విముక్త, వీటిని ఉపసర్గలు అంటాం. అలాగే ఇక్కడ శిత అంటే షార్ప్, నిశిత ఇక్కడ ఉపసర్గ యాడ్ అయింది నీ అనేది. సో ఈ ఉపసర్గాలు అనేవి దాని యొక్క మీనింగ్ ని ఇంకా రెట్టింపు చేస్తారంట. నిశిత అంటే వెరీ షార్ప్, మామూలు షార్ప్ కాదంట, వెరీ షార్ప్ యారోస్ వాడేవాడంట భీష్మదేవుడు. మమ నిశిత, నా షార్ప్ యారోస్ వల్ల మమ నిశిత శరైర్ విభిద్యమాన, నీ శరీరం మొత్తం ఇట్లా చీలిపోతుంది నా బాణాలతోని. త్వచి విలసత్ కవచే, మీ కవచాలు విరిగిపోతున్నాయి నా బాణాలతో. అటువంటి కృష్ణుణ్ణి నా అస్తు, అస్తు అంటే ఇట్ షుడ్ బి దేర్ ఇన్ మై మైండ్. కృష్ణ ఆత్మ, ఆత్మ అంటే ఇక్కడ నా మైండ్ లో ఈ ఫామ్ ఉండిపోవాలి ఎప్పటికీ. ఎందుకంటే భీష్ముడు ఏ రసంలో ఉన్నాడు? వీర రసంలో ఉన్నాడు కాబట్టి. సో యుతి తురగరజో విధూమ్ర విశ్వ, ఆ బ్యాటిల్ ఫీల్డ్ పైన తన గుర్రాల నుంచి వచ్చే దుమ్ము వల్ల వచ్చిన డస్ట్ తోని భగవంతుని యొక్క ముఖం మొత్తం నిండిపోయిందంట దుమ్ముతో. కచ లులిట శ్రమవార్యలంకృతస్య, కచ లులిట, కచ అంటే హెయిర్, లులిట అంటే లూజ్ అయిపోవడం, బేసికలీ లైక్ స్కాటర్ అయిపోవడం. ఆ లూజ్ హెయిర్ మొత్తం స్కాటర్ అయిపోయి ఏమంటున్నారు? కచ లులిట శ్రమవార్యలంకృతస్య, ఇక్కడ శ్రమవార్య అంటే పర్స్పిరేషన్, బేసికల్లీ ద చెమట, స్వెట్ రావడం. సో శ్రమవారి అలంకృత ఎలా ఉందంట? ఒక అలంకారం లాగుందంట. ఇక్కడ హాస్య, ఇక్కడ హాస్య అంటే ఫేస్, ఫేస్ పైన అలంకారం లాగుందంట. మమ నా నిశిత, వెరీ షార్ప్ యారోస్ తో శరీరై, ఇక్కడ శరీర అంటే శరీర కాదు, శరై ఇక్కడ యాక్చువల్లీ మమ నిశిత శరైర, ఇక్కడ శరీర కాదు ఇది, మమ నిశిత శరైర. శరైర అంటే యారోస్, నిశిత అంటే వెరీ షార్ప్, శరైర్ అంటే ఇక్కడ యారోస్. మమ నిశిత శరైర్, చాలా షార్ప్ ఉన్నటువంటి యారోస్ తో మమ నిశిత శరైర్ విభిద్యమాన, విభిద్యమాన అంటే ఇట్లా చింపేయడం. దేన్ని చింపారంటే ఇక్కడ త్వచి, ఇన్ ద స్కిన్. విలసత్ కవచే అస్తు కృష్ణ ఆత్మ, తన కవచాన్ని చీల్చేస్తున్నాయంట.
అటువంటి రూపం అనేది నా మైండ్‌లో ఎప్పటికి ఉండిపోవాలండి. ఇక్కడ భీష్మదేవుడు గోవర్ధన పర్వతం ఎత్తావు చాలా గ్రేట్ అనట్లేదు. భీష్మదేవుడు నీవు నోట్లో విశ్వాల్ని చూపించినవు చాలా గ్రేట్ అనట్లేదు. ఇక్కడేమంటారు? ఇంత ఇది నిజమైన గ్రేట్‌నెస్ అంటే అని చెప్పేసి తన రసంలో తను ఎంజాయ్ చేస్తున్నాడు భగవంతుడు. హ్మ్. సో, ఇంత భగవంతుడు ఏం చేసినా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. భగవంతుడు ఏం చేసినా బ్యూటిఫుల్‌గా ఉంటుంది భక్తులకి. అది భక్తుల యొక్క గొప్పతనం. భగవంతుడు ఏం చేసినా దాంట్లో అందాన్ని వెతకడు. భగవంతుడు ఒక యుద్ధం నుంచి పారిపోతే అందరూ రంచోర్, రంచోర్ అంటే భక్తులు నా భగవంతుడు రంచోరా! అంత గొప్పవాడా? రణం నుంచి వెళ్ళిపోయేంత వైరాగ్యం గలవాడా? నా భగవంతుడు అని చెప్పేసి రంచోర్ టెంపులే కట్టేసారు భక్తులు భగవంతుడికి. ఆ! భగవంతుడు దొంగతనం చేస్తే, అయ్యో! నా భగవంతుడు దొంగతనం గూడా చేస్తాడా? ఇలాంటి చిలిపి పనులు గూడా చేస్తాడా? భక్తులకింత అదృష్టాన్ని గూడా ఇస్తాడా తన ఇంటికొచ్చి దొంగతనం చేయడానికి అని జెప్పేసి వెన్న దొంగ, నవనీత చోర అని ముద్దు ముద్దు పేర్లు గూడా పెట్టేస్తారు. సో, భగవంతుడు ఏం జేసినా భక్తులకి ఎంతో వైభవంగా అనిపిస్తుంది. అది భక్తులకి, భగవంతునికి మధ్య ఉన్న సంబంధం అది. మనం గూడా భగవంతుని యొక్క లీలలను కీర్తించాలి. భగవంతుని యొక్క లీలను ఆస్వాదించాలి. మొన్న చెప్పుకున్నా. భగవంతుని లీలలను వివిధ రకాల వాళ్ళు వివిధ రకాలుగా చూస్తారు. నాస్తికులు అంటే భగవంతుని పైన నమ్మకం, భగవంతుని యొక్క అస్తిత్వం పైన నమ్మకం లేని వాళ్ళని నాస్తికులు అంటారు. ఈ నాస్తికులు భగవంతుని యొక్క లీలలను చూసి హేళన జేస్తారు. కానీ సాధకాలు అంటే ఎవరైతే భక్తిలో ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు భగవంతుని యొక్క లీలల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. శుద్ధ భక్తులంటే చాలా పర్ఫెక్ట్ డివోటీస్, ప్యూర్ డివోటీస్. వీళ్ళు భగవంతుని యొక్క లీలలను ఆస్వాదిస్తారు. ఎంజాయ్ చేస్తారు. సో, మనం ప్రాక్టీషనర్స్ కాబట్టి, మనం భగవంతుని యొక్క లీలల గురించి మంచి పాఠాలు నేర్చి, ఒకరోజు శుద్ధ భక్తులుగా ఈ భగవంతుని యొక్క లీలలను మనం ఆస్వాదించాలి మనమందరం గూడా. ఆ భక్తులుగా కావాలంటే మొదటిగా భక్తులు భగవంతుడు చేసిన ఆ లీలల నుంచి మనం పాఠాలు నేర్చుకొని, అది మన జీవితంలో అన్వయించుకొని, అప్పుడు శుద్ధ భక్తులై ఆ భక్తిని అప్పుడు ఆస్వాదించొచ్చు మనం ఎంతో చక్కగా. ఎంత ఎన్ని లీలలు చేశాడు భగవంతుడు. మనకు ఒకటి అర్థం కాదేమో అని చెప్పేసి అనేక లీలలు చేశాడు భగవంతుడు. ఒక్కొక్క భక్తుడితోని ఒక్కొక్క లీల. ప్రహ్లాద్ మహారాజ్‌తోని ఒక లీల, ధ్రువ మహారాజ్‌తోని ఒక లీల, గజేంద్రుడితోని ఒక లీల, ద్రౌపదితోని ఒక లీల, అర్జునుడితోని ఒక లీల, భీష్మ పితామహుడితోని ఒక లీల. ఒకటా రెండా? అయ్యయ్యయ్యో! అలాగే మనకు భగవంతుడు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. శిక్షాష్టకం. చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం శ్రేయక్కైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాతనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తన చెయ్యండి అని చెప్పాడు. ఎలా చేయాలంట? త్రినాదపి సునిచేనా తరోరివ సహిష్ణునా మానిన మానదేనా కీర్తనీయ సదహరి. నా సంకీర్తన చేయాలంటే ఎలా? త్రినాదపి సునిచిన ఒక గడ్డి పరక కన్నా చిన్నదిగా చూసుకొని మనల్ని మనం అంత హంబుల్‌గా ఉండి, త్రినాదపి సునిచిన తరోరపి సహిష్ణు ఎంతో పేషెన్స్ తోని చెట్టు అయితే ఎంత పేషెంట్‌గా ఉంటుందో, తన పైన రాళ్ళిస్తున్నా మనకు ఉల్టా ఎలా పండ్లిస్తుందో అంత ఓపికతో ఉండి, అమానీన మానదేన ఎటువంటి గౌరవాన్ని మనం ఎవరి నుంచి కోరుకోకుండా మనం అందరికి గౌరవిస్తూ ఆ మూడ్‌లో మనం చాంటింగ్ చేయాలంట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంత మంచిగా చెప్పుకుంటూ ఆ చెప్పుకున్నది మనము వింటూ దానిపైనే మన మనస్సును పెట్టేసి మనము దేని గురించి ఆలోచించకుండా, కాకపోతే మనస్సు చంచలము కాబట్టి అది అటు ఇటు పరిగెడుతుంది కాబట్టి అటు ఇటు పరిగెట్టినా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆ నామం పైనే ఫోకస్ చేస్తూ భగవంతుని యొక్క నామ జపము గనక మనం తెలిసే మనం ఎక్కడికెళ్తామంట? భగవంతుని యొక్క ధామంకెళ్తామంట. యద్గత్వాన నివర్తంతే తద్ధామం పరమం మమ. ఏ లోకానికైతే వెళ్తే మళ్ళీ తిరిగి రారో ఆ లోకమే నాది అర్జునా అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు భగవద్గీతలో అర్జునుడికి. మరి ఆ లోకంకు వెళ్ళాలంటే భగవంతుడు ఎందుకు రానివ్వడు మనకు లోకానికి? మనం గనక శుద్ధంగా ఉంటే దేర్ ఇస్ నో అదర్ క్వాలిఫికేషన్. మన మనస్సు, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య అని షడ్వర్గాలని ఈ 6 చెడు గుణాలని గనక మనము జయిస్తే
ద ఎంట్రీ ఈస్ అలౌడ్ ఇన్ గోలోక. ఈ 6 గుణాలను మనము జయించాలి. దానికి ఒకటే ఒక మార్గం ఏందంటే భగవంతుని యొక్క నామస్మరణ. ఆ భగవంతుని యొక్క నామస్మరణ మీద ఇంట్రెస్ట్ రావాలి. ఆ భగవంతుని యొక్క నామం పైన ఫెయిత్ రావాలి అంటే భగవంతుని యొక్క లీలలను వినాలి. హ్మ్. ఎంత ఎంత వినాలంటే ఇప్పుడు మీరు వినాయకుడిని చూస్తారు. వినాయకుని యొక్క మొహం ఎలా ఉంటుంది? మూతి ఎలా ఉంటుంది? క్లోజ్ అయి ఉంటుంది తొండంతో. కానీ చెవులు ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయి. దట్ ఈస్ ఎన్ ఇండికేషన్ ఫర్ అస్ దట్ యూ మేక్ యువర్ ఇయర్స్ వెరీ బిగ్. పెద్దగా చేసుకొని వినాలంట. మాట్లాడడం చాలా తక్కువగా మాట్లాడాలంట. అయ్యో! నాకేం తెలీదు. మనకన్నీ తెలవాలి. కానీ నాకేం తెలీదు ప్రభు. నాకంత తెలీదు ప్రభు. ప్రభు మీరేది చెప్తారా నాకు భగవంతుని గురించి అని వినాలంట ఇట్లా. మంచిగా ఆశ్చర్యంగా మళ్ళా మొదటిసారి విన్నట్టే అనిపించినట్టు వినాలంట. హ్మ్. అప్పుడు మనకు భగవంతుని యొక్క నామం పైన ఒక మంచి ఫెయిత్ వస్తుందన్నమాట. భగవంతుని యొక్క లీలలు వినాలంటే మనము ఇట్లా వి షుడ్ బి ఆల్వేస్ ఈగర్ టు హియర్ అంట. ఈగర్. అంతేగాని క్లాస్ జరుగుతా ఉంటే ఇలా ఇలా కూరుకుతూ అని అవలింతలు తీస్తూ ఎక్కడుంది ఇంట్రెస్ట్ మనకు? ఎక్కడుంది ఇంట్రెస్ట్? భగవంతుని గురించి వినాలంటే మనకు ఇట్లా మొత్తం పులకరించిపోవాలంట. పులకరించిపోవాలంట భగవంతుని గురించి విన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పిల్లలున్నారనుకోండి. మీ పిల్లల గురించి ఎవరన్నా 2 ఏదో చిన్న కబడ్డీలో ఫస్ట్ వస్తే వాడి గురించి చెప్తే మనకు చెవులో ఎట్లా తేనె పోసినట్టు ఉంటది గదా! అమ్మో! నా కొడుకా ఈడికింతొచ్చా అని జెప్పేసి ఎంత ఆనందపడిపోయి ఎంత మురిసిపోతాం మనం. అదే భగవంతుడు చెప్పినప్పుడు అలానే మురిసిపోతున్నామా మనము? భగవంతుడా నువ్వు ఇంత చేస్తావా అసలు? మేమేమో అనుకున్నాము. అయ్యో! నా భగవంతుడు ఎంత గొప్పవాడు అనుకుంటామా ఎప్పుడన్నా మనం? అనుకోవాలి. ఆ ప్రేమ రావాలి భగవంతుడి పైన. ఆ ప్రేమ రావాలి. యాస్ ఎ మాస్టర్ గాని, యాస్ ఎ చైల్డ్ గాని, వాటెవర్ యూ షుడ్ గెట్ దట్ నైస్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్. అప్పుడు మనకు ఎంతో నమ్మకం వస్తుంది భగవంతునికి. ఆ నామము నన్ను ఉద్ధరిస్తుంది అని జెప్పేసి ఒక నమ్మకం వస్తుంది. మన తాపత్రయాలని తాపత్రయం అంటే మన ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే ఈ క్లేశాలను నాశనం చేస్తుంది. మన గోవర్ధన్ పూజ చేసుకున్నది ఏం చెప్పుకున్నాం? నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామినే అశేష క్లేశ నాశాయ పరమానందధాయినే. ఏమంటున్నాడు ఇక్కడ? అశేష క్లేశ నాశాయ. అశేషం అంటే ఏంటి? శేషము లేనిది అంటే కంప్లీట్ గా ఫుల్. అశేష క్లేశ నాశాయ. మన క్లేశాలని నాశనం చేసేస్తాడంట భగవంతుడు. మన తాపత్రయాలని ఉన్మూలనం రూట్స్ నుంచి పీకి పడేస్తాడంట భగవంతుడి పైన మనకు ఆ నమ్మకం ఉంటే. ఆ నామంని గనక మనము చెప్పగలిగితే ఆ నామం మనల్ని ఉద్ధరిస్తుంది. ఉన్మూలనం రూట్స్ నుంచి పీకి పడేస్తాడంట భగవంతుడు. ఆ నామం పడేస్తుందంట. ఎలా అంట? అశేష కంప్లీట్ గా. తర్వాత ఏమిస్తాడంట? తీసేసిన తర్వాత పరమ ఆనందదాయినే. ఎంతో గొప్ప ఆనందాన్ని భగవంతుడు మనకిస్తాడంట. భక్తిలో వచ్చినాక ఏం నేర్చుకున్నావురా అంటే ఏం చెప్పాలి మనం? ఎట్లా ఆనందంగా ఉండాలో నేర్చుకున్నామని చెప్పాలి. అంతేగాని భక్తిలో వచ్చినాక అబ్బా! పొద్దున 5కు లెవ్వాలి, చాంటింగ్ చేయాలి, జపా క్లాస్ వినాలి, మళ్ళా చాంటింగ్ చేయాలి. అబ్బా! చాలా హెక్టిక్ ఉందబ్బా నాకు. ఇట్లా చెప్పొద్దంట మనం ఎవరైనా అడిగితే. ఇంత ఉత్సాహంతోని చెప్పాలంటే, అమ్మా! భక్తిలో వచ్చినాక ఎంత బావుందంటే హాయిగా పొద్దున్న 4:30కి లేస్తాం మేము. ఎంతో చక్కగా స్నానం చేసి, ఇంత ఫ్రెష్‌గా ఉండి, భగవంతునికి అర్చన చేసుకొని, భగవంతుని యొక్క నామాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ మేము జపం చేసి, తర్వాత భగవంతుని యొక్క లీలల గురించి మేము జపా క్లాస్‌లో ఎంతో మంచిగా వింటూ, మళ్ళీ ఇంకా టైం కుదిరితే కొద్ది బుక్స్ చదువుకొని భాగవతం గాని, భగవద్గీత కానీ, రామాయణ అది శాస్త్రాలను మేము చక్కగా చదువుకుంటూ, ఎంతో మంచిగా మేము మళ్ళీ ఆఫీస్‌కి రెడీ అయిపోయి, మళ్ళా ఫ్రెష్‌గా ఆఫీస్‌కి పోయి మా పనులు మేము జేసుకొని, ఆ మధ్యలో గూడా కొద్ది టైం దొరికితే ఇంకొద్ది ఏదో చదువుకోవడము, లేకపోతే నిత్యము భగవంతుని యొక్క కీర్తనలు జేసుకోవడము, మళ్ళీ టైం ఉంటే జపం జేసుకోవడం చేసి, హాయిగా ఇంటికొచ్చి భార్య, పిల్లలతో ఎంతో ఆనందంగా గడుపుతూ, ఎంతో సాటిస్ఫాక్షన్‌తో మేము పడుకుంటాం. మళ్ళీ పొద్దున అంతే ఉత్సాహంతో మేము లేస్తాము అని జెప్పేసి ఎంతో చెబుతూ ఉంటే మన మాటల్లో వాటికి అనిపించాలంట. అంటే బతుకంటే ఇలా గూడా బతకచ్చా అని జెప్పేసి అనిపించాలంట. అంతేగాని ఇట్లా గూడా ఇదేంది బతుకురా అన్నట్టు అనిపించకూడదంట.
హ్మ్. ఇలా కీర్తించాలి. పోయి పాడండి. యుధితురగరజో విధూమ్ర విశ్వ కచలులితశ్రమవార్యలంకృతస్యే మమ నిశితశరైర్విభిద్యమాన త్వచి విలసత్కవచేస్తు కృష్ణ ఆత్మా. పాడండి. ఇలా ఎళ్తున్నప్పుడు ఏం చేస్తారు? కార్‌లో ఎళ్తారు. బైక్ పైన ఎళ్తారు. బైక్ పైనప్పుడు ఏం చేస్తారు? హెల్మెట్ ఉంటది లోపల. గట్టిగా అరవండి. పక్కనుండి చూసి పిచ్చి ఈడేందో ఇటున్నాడు అనుకోవాలి. హ్మ్. ఏం చేస్తారు? బైక్ మీద ఎళ్ళినప్పుడు హాయిగా నోరు ఖాళీ బైకెళ్ళినప్పుడు చేతులు ఇలా అంటాము. కాళ్ళు బ్రేకులేస్తాం. లేతే కార్‌లో ఎళ్ళినప్పుడు ఇలా అంటాము. కాళ్ళుంటాయి. నోరు ఖాళీగానే ఉంది గదా! ఏం జేయాలప్పుడు? భగవంతుని యొక్క కీర్తన వినాలి. కీర్తన పాడాలి. హ్మ్. కీర్తన పాడాలి. అన్నీ మీకచ్చిన శ్లోకాలన్నీ రివైజ్ చేసుకోండి. ప్రతి ఒక్క శ్లోకాన్ని శిక్షాష్టకం రివైజ్ చేసుకోండి. దామోదరాష్టకం రివైజ్ చేసుకోండి. భీష్మ స్తుతి ఇంట్లో నేర్చుకోండి. వెళ్ళేటప్పుడు పాడుకుంటూ వెళ్ళండి. హ్మ్. ఎప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ, ఇది కూడా నామస్మరణే. భగవంతుని యొక్క నామస్మరణ చేయడం ఇది కూడా. ఆ! సో, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అప్పుడు మనము భక్తిలో వెరీ స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్డ్ అయిపోతామన్నమాట. హ్మ్. సో, ఇక్కడ భీష్మ స్తుతిలో ఇక్కడ భీష్ముడు తన వీర్య రసాన్ని ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడిక్కడ. మొదటి శ్లోకంలో భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి, రెండవ శ్లోకంలో భగవంతుని యొక్క అందాన్ని పొగిడి, ఇప్పుడు మూడో శ్లోకంలో తన యుద్ధ భూమిలో జరిగినటువంటి సన్నివేశాల గురించి మనకిక్కడ భీష్మ పితామహుడు తన చివరి క్షణాల్లో అంపశయ్య పైన చనిపోతున్న క్షణంలో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడన్నమాట. హ్మ్. మనం గూడా చనిపోయేటప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోవడానికి ఇదంతా ప్రాక్టీస్ మనం జేసేది. వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ ప్రాక్టీసింగ్. దట్స్ వై వి ఆర్ కాల్డ్ సాధకాస్. మనం సాధన చేస్తున్నాం కాబట్టి మనల్ని సాధకాస్ అంటాం. మనం సాధన చేయాలి. మంచిగా సాధన చేయాలి. భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క గుణము, భగవంతుని యొక్క లీల మనకు చనిపోయేటప్పుడు గుర్తుకు రావాలి. దాన్ని బట్టి ప్రాక్టీస్ చేయాలి. సో, ఈ విధంగా మనము భీష్మ స్థితి నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలి. ప్రతి ఒక్క శ్లోకంలో ఏమంటున్నాడు లాస్ట్‌కు అస్తు కృష్ణ ఆత్మ, నా మైండ్ అక్కడుండాలి. ఫస్ట్ శ్లోకంలో ఏముంది? ఇతి మతిర్ ఉపకల్పిత. నా మతి, నా మైండ్ అనేది అని అక్కడ ఉంచుతున్నాను నేను. హ్మ్. ప్రతి ఒక్క శ్లోకం లాస్ట్‌కి ఏమంటుండు? నా మైండ్‌ని ఇక్కడ బెట్టాలి. నా మైండ్‌ని భగవంతుని యొక్క ఐశ్వర్యం పైన బెట్టాలి. నా మైండ్‌ని భగవంతుని యొక్క అందం పైన బెట్టాలి. నా మైండ్‌ని భగవంతుని యొక్క లీల, యుద్ధంలో ఈ లీల జరిగింది. ఆ లీల పైన బెడుతున్నా అని జెప్పేసి వివిధ రకాలుగా భగవంతుడిని పైన మనం ఎలా మెడిటేట్ చేయొచ్చు, అంతే నారాయణ స్మృతి అనే దానికి ఎలా రీచ్ అవ్వచ్చు అనేది ఇక్కడ మనకు భీష్మ దేవుడు ప్రత్యక్షంగా మనకందరికీ ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. సో, వీళ్ళందరిని మనము ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మనమందరం గూడా వాళ్ళ అడుగు జాడలలో నడవాలి. వి హావ్ ఆల్ ద టెంప్లేట్స్ రెడీ. ఆల్ వి హావ్ టు డూ ఈస్ యూజ్ దోస్ టెంప్లేట్స్ అంతే. టెంప్లేట్స్ అన్నీ ఉన్నాయి. చనిపోయేటప్పుడు ఎలా ప్రే చేయాలో ఉన్నాయి మనకు టెంప్లేట్స్. బతికినన్నాళ్ళు భగవంతుని యొక్క భజన ఎలా చేయాలో మనకు టెంప్లేట్స్ ఉన్నాయి. ప్రహ్లాద మహారాజుడు బతికినన్నాళ్ళు భగవంతుడు నారాయణ, 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 నారాయణ. చచ్చిపోయేటప్పుడు ఎలా భగవంతుని కీర్తించాలో భీష్మ పితామహుడున్నాయి. కష్టాలలో భగవంతుని ఎలా ఆశ్రయించాలో కుంతి మహారాణి యొక్క ప్రేయర్స్ ఉన్నాయి. హ్మ్. భగవంతుని యొక్క విరహంలో, భగవంతుడు నా దగ్గర లేడు అనే విరహంలో భగవంతుని ఎలా కీర్తించాలో మన గోపికలు చెప్పారు. ప్రతి ఒక్క దానికి టెంప్లేట్ ఉంది మనకు. ప్రతి ఒక్క దానికి టెంప్లేట్. ఇంకా భగవంతుని పైన కోపమొస్తే శిశుపాలుడు ఎలా అయితే తిట్టాడో అలాంటి టెంప్లేట్స్ కూడా ఉన్నాయి. కానీ మనం అది ఫాలో కాకూడదు. భగవంతుని యొక్క లీలలను మనం వర్ణించాలి. ప్రతి ఒక్క టెంప్లేట్ వి హావ్ ఆల్రెడీ. ఆల్ వి హావ్ టు డూ ఈస్ యూజ్ దెమ్. వాటిని వాడుకోవాలి అంతే మనం. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. భక్తిలో ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ మిస్సింగ్ ఈస్ అవర్ విల్లింగ్‌నెస్. ఆ విల్లింగ్‌నెస్ గనక ఉంటే ప్రతి క్షణం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవచ్చు. భగవంతుని యొక్క సేవ చేసుకోవచ్చు. భగవంతుని యొక్క భక్తుల సేవ గూడా మనం చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనము భీష్మ స్తుతిలోని 3వ శ్లోకంని కంప్లీట్ చేసుకున్నాము. రేపు భీష్మ స్తుతిలోని 4వ శ్లోకం గురించి మనము చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు. భీష్మ స్తుతికి జై, భీష్మ పితామహకి జై,
शील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। निथाय गौर प्रेमानंदे हरि हरि बोल।